నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో వారాహిదేవి నవరాత్రుల్లో గడప పూజ ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఉదయం చేయాలా, సాయంత్రం చేయాలా, 9 రోజులు చేయాలా, లేదంటే ఒక్క రోజు చేస్తే సరిపోతుందా, అసలు ఈ గడప పూజ ఎందుకు చేయాలి, ఎన్ని ద్వారబంధాలకి చేయాలి అనే విషయాలన్నీ కూడా ఈ రోజు వీడియోలో షేర్ చేస్తానండి. లక్ష్మీదేవి కొలువై ఉన్న స్థానాల్లో గడప కూడా ఒకటండి. అందుకనే గడపని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాము. అందుకని గడపని ద్వారలక్ష్మి అని కూడా అంటారు. అందుకనే మనం ద్వారబంధాన్ని తొక్కడం లాంటివి ఏమి కూడా చెయ్యము. ఆ అమ్మవారు ప్రధాన ద్వారబంధం నుండే ఇంట్లోకి ప్రవేశిస్తుందండి. అందుకనే మనం మన ఇంటి ద్వారబంధం ఎప్పుడు కూడా ఆ అమ్మవారికి స్వాగతం పలికే విధంగానే ఉండేలాగా చూసుకోవాలి. ఆ అమ్మవారే కాదండి, మన ఇంట్లోకి ప్రవేశించే ఏ శుభ సంకేతాలకైనా, ఏ మంచి పనులకైనా, ఏ శుభకార్యాలైనా, ఏవైనా సరే మంచైనా చెడైనా ఆ ఇంటి ద్వారబంధం నుండే లోపలికి ప్రవేశిస్తాయి. కాబట్టి మన ఇల్లు ఎప్పుడు సంతోషంగా పచ్చగా ఉండాలి అని అంటే ముందుగా ఇంటి ద్వారబంధం పచ్చని తోరణాలతో నిండుగా కలకల్లాడుతూ ఉండాలి. అయితే గడప పూజ మనం నవరాత్రుల్లోనే కాదండి, మనకి ఏ పండగ వచ్చినా, మనం ఏ శుభకార్యం చేసుకుంటున్నా సరే ముందుగా మనం పూజించాల్సింది ఇంటి గడపనే. కాబట్టి నవరాత్రుల్లో కూడా ముందుగా ఇంటి గడపను పూజిస్తేనే ఏ దేవతామూర్తులైనా సరే మన ఇంట్లోకి ప్రవేశిస్తారు. మనము వారాహిదేవి నవరాత్రులు 9 రోజులు కూడా ఎలాంటి ఆటంకాలవి లేకుండా చక్కగా అమ్మవారికి పూజ చేసుకోవాలని అంటే ముందుగా ఇంటి ప్రధాన ద్వారబంధానికి పూజనైతే చేసుకోవాలి. ఆ తర్వాత మాత్రమే నవరాత్రులు పూజనైతే స్టార్ట్ చేయాలండి. అయితే వారాహిదేవి నవరాత్రులు పూజ కోసం నేను వీడియోస్ అయితే పెడుతున్నానండి. దానికి సంబంధించిన ముందుగా తెచ్చుకోవాల్సిన పూజా సామాగ్రి ఏమిటి, ఏర్పాట్లు ఏమిటి, అలాగే అమ్మవారికి పూజ ఏ సమయంలో చేయాలి, కలశ స్థాపన ఏ సమయంలో చేయాలి, కందదీపం ఎలా పెట్టాలి అనేవన్నీ కూడా నేను ముందుగానే వీడియోస్ చేసి పెట్టానండి. ఒక్కసారి వీడియోస్ చూస్తే మీకు అన్నీ కూడా క్లియర్గా అర్థమవుతాయి. చూడటానికి అయితే ట్రై చేయండి. మనకి వారాహిదేవి నవరాత్రులు 2025 జూన్ 26 గురువారం నుండి అయితే ప్రారంభమవుతున్నాయండి. ఇంకా ఎప్పుడు ముగుస్తాయంటే జూలై 4వ తేదీన శుక్రవారంతో ముగుస్తాయి. అయితే మనం ఎప్పుడు గడప పూజ చేసుకోవాలండి, గడపను ఎప్పుడు అలంకరించుకొని పెట్టుకోవాలని అంటే మనకి నవరాత్రులు జూన్ 26 నుండి ప్రారంభం అవుతాయి. కాబట్టి దానికన్నా ముందే మీరు ఇంటి గడపని అలంకరించుకొని పెట్టుకోవాలనుకుంటే పెట్టేసుకోండి. కానీ పూజ మాత్రం 26వ తేదీన మాత్రమే చేయాలి. ఒకవేళ మీరు ఇంటి గడపని అలంకరించుకోవడానికి ముందు రోజు కుదరకపోయినట్లయితే నవరాత్రులు స్టార్ట్ అయిన రోజు నుండి అయినా సరే మీరు అలంకరించుకొని పూజనైతే చేసుకోవచ్చు. అయితే గడప పూజ ముఖ్యంగా మనం ఉదయం వేళల్లో కానీ సాయంత్రం వేళల్లో కానీ చేస్తామండి. అలాగే వారాహిదేవి నవరాత్రుల్లో వారాహి అమ్మవారిని కూడా మనం ఉదయం వేళల్లో కానీ సాయంత్రం వేళల్లో కానీ మాత్రమే పూజించాలి. అందుకనే అమ్మవారికి పూజ చేయడానికి ముందుగానే ఇంటి గడపకి పూజనైతే చేయాలండి. 26వ తేదీన ఉదయం కానీ సాయంత్రం కానీ మీరు గడప పూజ చేసుకున్న తర్వాత మీరు అమ్మవారికి పూజ అయితే చేసుకోండి. అయితే ఇక్కడ మన సబ్స్క్రైబర్స్ కొన్ని డౌట్స్ అయితే అడుగుతున్నారండి. అయితే అమ్మవారికి పూజ ఉదయం సాయంత్రం వేళల్లో కూడా చెయ్యాలా అండి అని అడుగుతున్నారు. మీకు వీలుంటే 2 పూటలా చేసుకోండి. ఒకవేళ వీలు లేదని అనుకుంటే కనీసం ఒక్క పూట, అది ఉదయమైనా సాయంత్రమైనా మీ ఇష్టం అండి. ఎప్పుడైనా సరే ఒక్క పూట అయినా సరే చేసుకోవచ్చు. అమ్మవారికి ఎప్పుడు పూజ చేస్తున్నారో అప్పుడే గడపకి కూడా పూజనైతే చేసేసుకోండి. అయితే గడప పూజ అంటే ఏదో పెద్దగా చేయవలసిన పనేమీ లేదండి, చాలా సింపుల్ పద్ధతిలోనే చెప్తాను. అయితే రోజు ఇంటి గడపకి పసుపు రాసి బొట్లు పెట్టాలా అండి అంటే రోజు అవసరం లేదండి. 2 రోజులకు ఒకసారి పసుపు రాసి కుంకుమతో బొట్లు పెట్టుకొని మీరు పూజనైతే చేసుకోవచ్చండి. మొదటి రోజు మీరు అలంకరణ చేసుకొని పూజ చేసుకుంటారు కదా, ఇంకా నెక్స్ట్ శుక్రవారం వస్తుందండి, ఆ రోజు కూడా అలానే ఉంచుకొని మీరు పూజనైతే చేసుకోవచ్చు. ఇంకా తర్వాత శనివారం రోజున మళ్ళీ పసుపు రాసి కుంకుమతో బొట్లు పెట్టుకొని శనివారం ఆదివారం కూడా చేసుకోండి. నెక్స్ట్ 30వ తేదీనే పంచమి తిథి, అమ్మవారికి ఎంతో ఇష్టమైన తిథి కాబట్టి ఈ రోజు మళ్ళీ గడపకి పసుపు రాసి కుంకుమతో బొట్లు పెట్టి పూజనైతే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా చేసుకోవాలి. మేము ఇంత కష్టపడలేమండి అని అనుకుంటే మనం పెట్టుకున్న కుంకుమ బొట్లు అవి ద్వారబంధానికి అలానే ఉంటాయి. కాబట్టి రోజు ద్వారబంధం దగ్గర దీపం పెట్టుకున్నా సరిపోతుందండి. కనీసం ఈ విధంగా అయినా సరే చేసుకోండి. ఒకవేళ 9 రోజులు దీపం పెట్టలేకపోయినా కనీసం మీరు ఎన్ని రోజులు నవరాత్రులు చేస్తున్నారో అన్ని రోజులు పెట్టుకోండి. లేదంటే ఒక్క రోజైనా సరే కనీసం అమ్మవారికి పూజ చేసుకొని ద్వారబంధానికి పూజనైతే చేసుకోండి. అయితే మన ఇంట్లో ఉన్న అన్ని ద్వారబంధాలకి పూజ చెయ్యాలా అండి అని అంటే అవసరం లేదండి. మన ఇంటి ప్రధాన ద్వారం అంటే మనం రాకపోకలు ఏ దారి నుండి, ఏ ద్వారబంధం నుండి సాగిస్తామో ఆ గడపకి పూజ చేసుకుంటే సరిపోతుంది. ద్వారలక్ష్మి పూజ నవరాత్రుల్లోనే కాదండి, శుక్రవారాల్లో మంగళవారాల్లో చేసుకుంటే చాలా చాలా మంచిది. ఆ లక్ష్మీదేవి మన ఇంట్లోకి ప్రవేశించే అవకాశం అయితే ఉంటుంది. మనం ఏం చేసినా సరే ఆ లక్ష్మీదేవి అమ్మవారి కటాక్షం కోసమే కదండి మనం సంతోషంగా ఉండాలన్నా, మన చేతిలో 4 డబ్బులు ఆడాలన్నా, ఆరోగ్యంగా ఉండాలన్నా, దేనికైనా సరే లక్ష్మీదేవి కటాక్షం మన పైన ఉండాల్సిందే. అలాగే వారాహిదేవి అమ్మవారు కూడా మనకున్న
ఎన్నో సమస్యలని పరిష్కరిస్తుందండి. ఆ అమ్మవారు కూడా మన ఇంట్లోకి ప్రవేశించాలంటే తప్పకుండా ఈ ద్వారలక్ష్మి పూజను అయితే చేసుకోండి. నేనైతే మా ద్వారబంధాన్ని ఇలా ముగ్గులతో అందంగా అలంకరించేసుకున్నానండి. అలాగే అటు ఇటు కూడా నేను ఇలా దీపాలు అయితే పెట్టుకున్నాను. అలాగే ద్వారలక్ష్మికి కొద్దిగా పసుపు కుంకుమలను కూడా సమర్పించండి. ఒక తమలపాకులో కొద్దిగా చిటికెడు పసుపు కుంకుమ వేసి ద్వారబంధం దగ్గర ఉంచండి. అంటే ఈ విధంగా చేస్తే అమ్మవారికి మనం ఆహ్వానం పలుకుతున్నట్లు అర్థం. ఇప్పుడు 2 కుందుల్లో కూడా దీపారాధన చేసుకొని దీపలక్ష్మి దగ్గర కొద్దిగా పసుపు కుంకుమ అక్షింతలు వేసి అలాగే ద్వారబంధం దగ్గర మనం వేసుకున్న అమ్మవారి పాదాలు ఉన్నాయి కదండి, ఆ అమ్మవారి పాదాల పైన అలాగే ద్వారబంధం పైన కూడా కొద్దిగా పసుపు కుంకుమ అక్షింతలు పువ్వులు వేసి అగరబత్తులతో ధూపం చూపించండి. ఆ తర్వాత నైవేద్యం కూడా పెట్టాలండి. మీ దగ్గర ఏవైనా పళ్ళు ఉంటే పళ్ళు పెట్టండి, లేదంటే బెల్లం ముక్క అయినా సరే పెట్టచ్చు. రోజు నైవేద్యం పెట్టాలా అండి అంటే రోజు మనం దీపం అయితే పెట్టుకుంటాం కదండి, ఆ దీపం దగ్గర ఏదైనా పటికి బెల్లం చిప్స్ లాంటివి ఏవైనా సరే ఆకులో కొద్దిగా వేసి పెడితే సరిపోతుందండి. ఆ తర్వాత ధూపం చూపించి హారతను కూడా ఇవ్వండి. ఆ తర్వాత కొద్దిగా అక్షింతలు ద్వారబంధం పైన వేసి దండం పెట్టుకోండి. ద్వారలక్ష్మికి మా ఇంట్లోకి ఎలాంటి కష్టాలు కానీ బాధలు కానీ నెగిటివ్ ఎనర్జీ కానీ అలాంటివి ఏమి కూడా రాకుండా చూడమని ఆ ద్వారలక్ష్మికి దండం పెట్టుకోండి. ఆ తర్వాత మీరు వారాహిదేవి అమ్మవారికి పూజనైతే చేసుకోవచ్చండి. అయితే నవరాత్రుల్లో అమ్మవారికి 9 రోజులు పూజ చేయలేకపోయినా సరే కనీసం ఈ ద్వారబంధం దగ్గర అయినా సరే దీపాలు పెట్టుకోవచ్చు అని అంటే పెట్టుకోవచ్చండి. రోజు సింపుల్గానే చేసుకోవచ్చండి. దీపం పెట్టుకొని దండం పెట్టుకున్నా చాలు. ఇంకా మనం పెట్టిన ఈ దీపాలు నిరంతరం అలా వెలుగుతూ ఉండవలసిన పనేమీ లేదండి. అందులో ఆయిల్ ఉన్నంత వరకు వెలిగి తర్వాత కొండెక్కేస్తాయి. తర్వాత వాటిని తీసి క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. మళ్ళీ అవే కుందుల్లో దీపారాధన అయితే చేయకూడదు. ఎప్పటికప్పుడు మనం క్లీన్ చేసుకొని దీపారాధన అయితే చేయాలి. మనం ఏదైతే నైవేద్యం పెట్టామో అది మనం తీసుకొని తినొచ్చండి. అదే ఏవైనా బెల్లం కానీ లేదంటే పటికి బెల్లం చిప్స్ లాంటివి ఏవైనా పెడితే అవి అలానే వదిలేయండి. ఏమైనా చీమలు వస్తే తింటాయి, అలా తింటే చాలా మంచిది. వాటికైనా ఆహారం పెట్టిన వాళ్ళం అవుతాము. ఈ విధంగా సింపుల్గా ద్వారలక్ష్మి పూజని అయితే చేసుకోవాలండి. ఈ వీడియో మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కింద కామెంట్స్లో అడగండి. నెక్స్ట్ వారాహిదేవి నవరాత్రుల పూజలు ఎలా చేసుకోవాలో కూడా నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తానండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఈ వీడియో మీకు నచ్చింది, యూజ్ అయిందని అనిపిస్తే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.